ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలండి. మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం, వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, ఈ గురువారం రోజున ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక నెరవేరబోతుందమ్మా. నా మీద భక్తితోటి నన్ను కానీ, లక్ష్మీదేవి అమ్మవారిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే బాబా గారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. తల్లి, ఇప్పుడు నీ మనసులో ఉన్న వ్యక్తి అయితే నిన్ను చాలా చాలా ఇష్టపడుతున్నారమ్మా. నిన్ను తన జీవిత భాగస్వామిగా ఊహించుకుంటున్నారు. నీ గురించి అయితే ఆ వ్యక్తి ఇప్పుడు చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు తల్లి. ఈ నిమిషమో కూడా ఆ వ్యక్తి నీ గురించే ఆలోచిస్తున్నారు. నీతో కలిసి జీవితాంతం ముందుకు సాగాలి అని అనుకుంటున్నారమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా చాలా కలలు కంటున్నారమ్మా. నీతో ఉన్న రిలేషన్ అయితే ఎప్పటికీ కూడా చెడిపోకూడదు అని కోరుకుంటున్నారు. నువ్వు గుర్తుకు వస్తే చాలు తల్లి, ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఉంటున్నారు. ప్రతి క్షణము కూడా నిన్ను మర్చిపోలేకపోతున్నారు. ఆ వ్యక్తి అయితే నిన్ను ఒక దేవకన్యగా భావిస్తున్నారు. ఎందుకంటే మన పరిచయం ఈ జన్మలోది కాదు, ఎన్నో జన్మల బంధం అని ఆ వ్యక్తి చాలా సంతోషపడుతున్నారమ్మా. ఒక దైవం ఇచ్చిన వరంలాగా ఆ వ్యక్తి అయితే భావిస్తున్నారు. ఈ సమయంలో ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు అంటే, నీతో ఇప్పటి వరకు గడిపిన మధుర క్షణాలన్నీ కూడా ఆ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారమ్మా. ఇప్పుడు ఈ సమయంలో మీ ఇద్దరికీ మాటలు ఉండకపోవచ్చు, కానీ అస్తమానం నీ గురించే ఆలోచిస్తున్నారు. నీ గురించి ఆలోచించి ఆ వ్యక్తి అయితే చాలా చాలా సంతోషపడుతున్నారమ్మా. ఎలాగైనా సరే నీతో కలిసి మాట్లాడాలి, నీపై చాలా ప్రేమ చూపించాలి అని ఆ వ్యక్తి ఎంతగానో తపన పడుతున్నారు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి గురించి తప్పుగా అనుకోవద్దమ్మా. ఆ వ్యక్తి నిన్ను చీట్ చేస్తారేమో, మోసం చేస్తారేమోనని అస్సలు అనుకోవద్దు. ఆ వ్యక్తి అయితే లైఫ్ లాంగ్ నీతో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. చాలా తొందరలోనే తన మనసులో ఉన్న మాట నీకు చెప్పబోతున్నారమ్మా. ప్రతి విషయము కూడా నీ ఇష్టానుసారంగా చేయబోతున్నారు. నీకు ఏది ఇష్టమో అదే తన ఇష్టంగా మార్చుకోబోతున్నారు. పొరపాటున మీ ఇద్దరి మధ్య దూరం అనేది వచ్చింది, కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తి ఏ ఒక్క క్షణమో కూడా నీ చేయి విడిచిపెట్టకూడదు అని గట్టి నిర్ణయం తీసుకున్నారు తల్లి. నువ్వు చూపించిన ప్రేమని ఆ స్వచ్ఛమైన ప్రేమగా భావించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తన లైఫ్లో నువ్వు తప్పక మరొకరెవరికి కూడా చోటు ఇవ్వకూడదు అని అయితే ఆ వ్యక్తి చాలా గట్టిగా బలంగా ఉన్నారమ్మా. నీవే వారి జీవితంలో ఒక ఫ్రెండ్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా సరే నువ్వు ఒక ప్రత్యేకంగా ఆ వ్యక్తి అయితే ఊహించుకుంటున్నారు తల్లి. నువ్వు కూడా అదే ప్రేమతోటి ఉంటావు, ఎప్పుడూ కూడా ఒక సహాయంగా ఉంటావు అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు తల్లి. 24 గంటల్లో కూడా ఆ వ్యక్తి మైండ్లోనే నువ్వు ఉంటున్నావమ్మా. లేవగానే నువ్వు గుర్తొస్తున్నావు. నిద్రపోతున్నప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ నిద్రపోతున్నారు. అన్నీ వదిలేసి అతి త్వరగా నీ దగ్గరికి రావాలి అని ఆ వ్యక్తి చాలా బలంగా కోరుకుంటున్నారు తల్లి. కానీ ఆ వ్యక్తి మనసులో చిన్న సందేహం అయితే మెదులుతుంది తల్లి. నీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అనే అనుమానంతో కొంచెం భయపడుతున్నారమ్మా. నీ పేరెంట్స్ని ఎలా అడగాలా, ఏ విధంగా అడగాలా అని చాలా సతమతమవుతున్నాడు తల్లి. ఆ బాధ్యత మాత్రం నువ్వే తీసుకోవాలి తల్లి. ఆ వ్యక్తి నుంచి, ఆ వ్యక్తి తల్లిదండ్రుల నుంచి ఎటువంటి అడ్డంకులు లేవు. నువ్వు నీ తల్లిదండ్రులను ఒప్పిస్తే గనక మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుంది. అది వివాహ బంధంగా మారి మీరు జీవితాంతం సంతోషంగా, ఆనందంగా ఉంటారు తల్లి.
నా ఆశీర్వాద బలంతో మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని నేనైతే మిమ్మల్ని దీవిస్తున్నాను అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నీకు శుక్రదశ ఆరంభమైందమ్మా. నా మీద నమ్మకంతో నేను చెప్పేది వినమ్మా. ఎప్పుడూ కూడా నీ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉండకు. వాటి వల్ల నువ్వు కష్టపడింది గుర్తుకు వస్తుంది కదా. ఇక మీదట నువ్వు నీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా అనిపించేలా నీ బాబా తండ్రి నేను చేస్తానమ్మా. ఇక కొద్ది రోజుల్లో నువ్వు కోరింది నీకు అందేలా చేస్తాను. నీ మనసు ఆనందపడేలా చేస్తాను. ఇక మీదట అందమైన జీవితాన్ని జీవించబోతున్నావు తల్లి. నా జీవితంలో నాకు ఒక మంచి దారి చూపించు తండ్రి. నాకు ఉన్న చిక్కులన్నీ కూడా తొలగించు. నా కోసం ఒక మంచి జీవితాన్ని ఇవ్వు తండ్రి అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా. అందుకైనా మంచి దారి నీకు చూపిస్తాను. నువ్వు నమ్మకంగా ధైర్యంగా ఉంటే చాలు. నీకు కలగబోయేదంతా కూడా మంచిగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది తల్లి. నీ తెలివితేటల ద్వారా నీకు కావలసింది సాధించుకుని నువ్వు నిరూపించుకుంటే చాలమ్మా. ఇక అన్నీ కూడా నీకు అనుకూలంగా చేయటం నా బాధ్యత తల్లి. నిజాయితీ అయిన దారిలో వెళ్ళు. నీకు మంచి దారిని చూపించటం నా పని. నీకు అండగా ఉండటం నా బాధ్యత. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, నీ వెనకాల ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. నిన్ను చూసి అసూయపడేవారు ఉన్నారు. నీ గెలుపు చూసి నిన్ను తక్కువ చేసేవారు ఉన్నారు. ఇదే కదమ్మా మనుషుల స్వభావం. ఇలాంటి వారి కోసం నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. వీటన్నిటి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు. ఏదైనా సరే తానుగా జరిగిపోతాయి. శారీరక బలం కంటే మానసికమైన బలం చాలా గొప్పది తల్లి. నీ బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించి నువ్వు అనుకున్నవి చేయి తల్లి. నేను నీతోనే ఉండి నువ్వు తలపెట్టిన పనుల్లో అండగా ఉండి నీకు చేయూతగా ఉంటాను తల్లి. నీ జీవితంలో నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ వదలవద్దు. ఏం జరిగినా సరే అది సరిగ్గా జరుగుతుంది, సానుకూలంగా అవుతుంది అని అనుకో తల్లి. ఇతరులని బాధ పెట్టి ఆనందించే వారిని ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను తల్లి. ఎలాంటి కష్టం ఇస్తున్నారు అని వారికి తెలిసేలా నేను చేస్తాను. నువ్వు దేని గురించి కూడా బాధపడవద్దు. నీ ఆలోచనలు మాత్రం నీ కట్టుబాటులో ఉండేలా చూసుకో. ఎప్పుడూ కూడా నీ సంతోషం నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు తల్లి. నువ్వు అనుకున్నది జరిగేలా, నీ ఆలోచనలు నెరవేరేలా చేసి నీకు సంతోషాన్ని నిరంతరం చేస్తానమ్మా. శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాను. నువ్వు చేసే దాన ధర్మాల వల్ల ఎలాంటి కష్టం రాదు తల్లి. నీ పనుల్లో నువ్వు చేసే కష్టం, నీకు కావలసిన దానికోసం నువ్వు చేసే కష్టం వజ్రం కంటే ఎంతో విలువైనది తల్లి. ఎందుకంటే శ్రమ పడకుండా ఏదీ రాదు కదా. కష్టపడి శ్రమిస్తేనే కదమ్మా ముందుకు వెళ్ళగలుగుతారు. నీ జీవితం బ్రహ్మాండంగా ఉండేలా చూసే బాధ్యత నాది. జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదు. ప్రతి క్షణము కూడా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించు తల్లి. నీ జీవితంలో అన్నిటినీ నీకు ఇచ్చి ఆనందంగా ఉండేలా చేస్తాను. నువ్వు ఎదురు చూసే ప్రతి విషయం నీకు జరిగేలా చేస్తాను. తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల వాటికి తగ్గ బాధలు అనుభవించేశావు. ఇక వచ్చే కాలఘట్టం నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీకు మంచి మేలు చేస్తుంది తల్లి. నీకు కొరత చెప్పేందుకు 1000 మంది ఉన్నా సరే నీకు ఆరుదులు చెప్పేందుకు ఒక్కరు ఉంటారు కదా తల్లి. అదే నీకు 1000 వేణుగుల బలం. ఎలాంటి సందర్భంలోనైనా సరే ఆ ఒక్కరిని, అలాంటి మంచి స్నేహితులను అస్సలు వదులుకోవద్దు తల్లి. ఓటమి ఎదురవుతుంది అని అస్సలు దిగులు పడవద్దమ్మా. రాబోయే విజయాన్ని చూసి తట్టుకోలేని సంతోషం నీకు కలుగుతుంది తల్లి. నీ జీవితమంతా కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే తెలుస్తుంది తల్లి. నీ జీవితం మంచిగా ఉండేలా నేను చేస్తానమ్మా. ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నీకు ఏదైనా సరే నిర్ణయం కావాలి అంటే బాబా అని ఒక్కసారి వేడుకో తల్లి. నీకు మంచి పరిష్కారం చూపిస్తానమ్మా. సంతోషంగా ఆనందంగా ఉండమ్మా. నీ బాబా తండ్రి నీకు తోడు ఉండగా భయమెందుకు తల్లి. ఆనందంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.